ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాద సన్నిధిని సమీపిస్తూ ఉన్నాము. ఈ పరిశుద్ధ దినమందు ఈ ప్రాతకాల సమయంలో మరొకసారి మమ్మల్ని మీ మందిరంలోనికి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇంకను మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, వారికి ఆటంకాలను తొలగించండి, మార్గం సరళము చేయండి, సమయానికి నీ మందిరానికి చేరుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మందిరానికి సమయంలో ఈ దినమందు రాలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కరుణించి మరొక సమయంలో వారిని నడిపించి మీరు మహిమ పొందను ప్రార్థన చేస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని, నీ మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీకు మహిమకరముగా మాకు మేలుకరముగా ఉండలాగున ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో మమ్మల్ని క్రమముగా నడిపించి దీవించి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసిన 41వ కీర్తనను సురేంద్రబాబు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతాడు. ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతికి ఏర్పాటు చేయబడిన భాగ్యం. దావీదు రాసిన 41వ కీర్తన చదువుకుందాం. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలముందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగను. వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలు ఆడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడు, వాని హృదయము పాపమును పోగు చేసుకునుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపచేయవలనని వారు నాకు కీడు చేయ ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్.
పాట పాడతాడు. తర్వాత చివరిగా వాణమ్మ మరొక పాట పాడిపిస్తుంది. పరిశుద్ధుడైన మన ప్రభు యేసు జన్మించే ఈ భూమిలో, పరిశుద్ధుడైన మన ప్రభు యేసు జన్మించే ఈ భూమిలో, యెషయామికా ఇర్మియా ద్వారా, యెషయామికా ఇర్మియా ద్వారా ముందుగానే ప్రవచింపబడిన్, ముందుగానే ప్రవచింపబడిన్. శుద్ధుడైన మన ప్రభు యేసు జన్మించే ఈ భూమిలో, పరిశుద్ధుడైన మన ప్రభు యేసు జన్మించే ఈ భూమిలో. యెష్షయి ముద్దు నుండి చిగురు పుట్టునండి, వాని వెరుల నుండి అంకురమెదుగునండి. యెష్షయి ముద్దు నుండి చిగురు పుట్టునండి, వాని వెరుల నుండి అంకురమెదుగునండి. యూదా గోత్రాన దావీదు వంశాన, యూదా గోత్రాన దావీదు వంశాన అంకురమే క్రీస్తు, ప్రవచన నెరవేర్పు. అంకురమే క్రీస్తు, ప్రవచన నెరవేర్పు. పరిశుద్ధుడైన మన ప్రభు యేసు జన్మించే ఈ భూమిలో, పరిశుద్ధుడైన మన ప్రభు యేసు జన్మించే ఈ భూమిలో. బెత్లెహేము గ్రామమా, యూదా ప్రధానులలో స్వల్ప గ్రామమైనను ఘనతను పొందెదవు. బెత్లెహేము గ్రామమా, యూదా ప్రధానులలో స్వల్ప గ్రామమైనను ఘనతను నొందెదవు. ఇశ్రాయేలు మేలువాడు నీలో నుండి వచ్చును. తారల సేవ
ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు రజనీ జీతేష్గా చదువుతుండగా సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చివరిదైన 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించెను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. దేవుడి కొద్ది వాక్యం మనం వినికిడిలో దీవించునుగా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము ఇలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దయచేసి కూర్చోవాలి. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. మనం ఆది కాండం నుంచి కొన్ని నెలలుగా క్రిస్మస్ వర్తమానాలు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సమయంలో మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏది అన్నిటికంటే ఆశ్చర్యకరమైనదో వాక్యాన్ని మనం క్రమంగా ధ్యానం చేసేటప్పుడు మనం గ్రహించగలుగుతాం. మొత్తానికి అంశం మాత్రం అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్నది కనుక ఆ మేరకు మనం కొన్ని నెలలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అనే మాటతో ప్రారంభించబడింది మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం అనేది మనకు తెలుసు. చిన్నప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాం. చాలా వరకు మనకు అవగతమే అయినప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సందర్భం క్రిస్మస్ పండుగ కనుక కాబట్టి సందర్భాన్ని దాటి మనం వేరు మాటలు ధ్యానం చేయలేం. చదువుకున్న వాక్య భాగంలో 18వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి.
యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇది అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తుకున్న పేర్లలో ఒక పేరు ఆయన ఆశ్చర్యకరుడు. యేసు చెప్పిన ప్రతి మాట, ప్రతి ఉపదేశం ఆశ్చర్యకరమైనదే. ఆ రోజుల్లో వినిన వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా, ఇతనికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులే ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ఆశ్చర్యకరమైనదే. ఆయన చేసిన ప్రతి కార్యం ఆశ్చర్యకరమైనదే. నీకు కుష్ఠరోగం ఎట్లా పోయింది, నువ్వు ఎలాగున శుద్ధుడివయ్యావు, తరచి అడిగారు. యేసు ప్రభు చేసిన అద్భుత కార్యాలను, విశ్రాంతి దినమున దేవుడు స్వస్థపరిచిన వారిని అందరినీ కూడా తరచి అడిగారు. నీకు ఇది ఎలాగూ సంభవించను, నీవు ఎలాగూ శుద్ధుడివయ్యావు. ఆశ్చర్యం. అయ్యా, ఆయన నన్ను ముట్టి స్వస్థపరిచాడు. బురద పూసి కోనేటికి వెళ్ళి కడుక్కొని స్వస్థపరచమన్నాడు, స్వస్థపరిచాడు. నన్ను తాకి స్వస్థపరిచాడు, మాట మాత్రం చేత స్వస్థపరిచాడు. అనేక రకాలుగా విన్నారు, ఆశ్చర్యచకితులయ్యారు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన మాట ఆశ్చర్యకరమైనది, ఆయన క్రియ కూడా ఆశ్చర్యకరమైనది. ఇవన్నీ ఆశ్చర్యకార్యాలే. మహా ఆశ్చర్యకార్యాలు కూడా ఉన్నాయి. ఆశ్చర్యకార్యాలు, మహా ఆశ్చర్యకార్యాలను మించినది యేసు ప్రభు మరియ గర్భములో పిండ రూపం దాల్చడం. ఒక విషయం ఆలోచన చేద్దాం. మహా ఆకాశములు కూడా పట్టజలంతా పెద్ద దేవుడు, గొప్ప కాకుండా పెద్ద అందాం, పెద్ద దేవుడు. ఆ ఫిలిస్తీయుడినే, ఆజానుబాహుడినే పెద్దవాడు అంటాం కదా. ఇక ఆకాశము, మహా ఆకాశం కూడా పట్టజలంత పెద్ద దేవుడు మరియ గర్భములో పిండ రూపముగా ఏకకణ జీవిగా మారడం అనేది ఎంత ఆశ్చర్యకార్యమో చూడండి. ఎంత ఆశ్చర్యకార్యం. ఆ ఒక్క విషయం ఆలోచన చేస్తే, అంతటి పెద్దవాడు ఇంతటి ఒక సూక్ష్మజీవి రూపంలోనికి తను తగ్గించుకొని నీ కోసం, నా కోసం పిండ రూపముగా, ఆయన అతి పరిశుద్ధుడు. గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేనివాడు, ఏ నరుడును సమీపింపరానంత తేజస్సులో ప్రకాశించుచున్నవాడు. అతి పరిశుద్ధుడైన దేవుడు మరియ గర్భములో పిండ రూపముగా. మనందరి ఉదరములో ఏముంటుంది? డ్రైనేజే కదా. మనందరి ఉదరములో డ్రైనేజ్ ఉంటుంది. అతి పరిశుద్ధుడైన దేవుడు ఈ డ్రైనేజ్తో నిండి ఉన్న గర్భములో, కడుపులో ఆయన ఉండడం ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, 9 నెలలు ఉండడం అనేది ఎంత ఆశ్చర్యకార్యం. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. కనుక యేసు ప్రభు, అంతటి వాడైన యేసు ప్రభువు మరియ గర్భములో పిండ రూపముగా మారడం అన్నిటికంటే ఆశ్చర్యకరమైన కార్యము. ఉదాహరణగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము భార్య అయిన శారై గర్భము దాల్చడం ఆశ్చర్యకార్యము. అప్పటికి శారా వయసు ఎంత? అబ్రహాముకి శారాకి 10 సంవత్సరాల తేడా. అబ్రహాముకి సంతానం కలిగేసరికి అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. అప్పటికి శారా వయసు ఎంత ఉంటుంది? 90 సంవత్సరాలు ఉంటుంది. ఆ రోజుల్లో వారే ఆశ్చర్యపడ్డారు. 100 సంవత్సరంలో కలిగిన వాడు 90 సంవత్సరాలు కలిసి శారా గర్భము దాల్చునని వారే ఆశ్చర్యపడ్డారు. నవ్వింది శారా. మీదటికి నీ గర్భమున నీవు కుమారుని అంటావని అంటే నవ్వింది ఆశ్చర్యపడి.
ఆ రోజుల్లో దీర్ఘాయుష్మంతులు వారందరూ. దీర్ఘాయుష్మంతుల కాలంలోనే ఈ కార్యం వారికి ఆశ్చర్యం అనిపించింది. 90వ కీర్తన 10వ వచనం ప్రకారంగా మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి ఈ ఆయుష్కాలంలోని జీవులమైన మనకు అది ఇంకెంత ఆశ్చర్యకార్యం. 90 సంవత్సరాల శార గర్భము ధరించడం, ప్రసవించడం, ఆ బిడ్డని పెంచడం, ఇది ఆనాడే కాదు ఈనాడు కూడా ఆశ్చర్యకార్యమే. దాన్ని మించినది మరియ గర్భంలో క్రీస్తు పిండ రూపంలో మార్పు చెందడం. అంతేకాదు ఇంకా మహా ఆశ్చర్యకార్యం, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భంలో ఆయన చేరడం. మనం అది లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చూస్తాం. గబ్రియెలు దూత జకర్యాతో చెబుతూ, ఏలియా ఆత్మయు శక్తియు కలిగిన వాడు, ఆయన గర్భమందే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంచాడు. ఏ మనిషిని గురించి కూడా ఆ రీతిగా చెప్పబడలే. ప్రత్యేకమైనటువంటి విశేషణాలు అవి. బాప్తిస్మం వచ్చి యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడు. పాత రోజుల్లోని ఒక మనిషి ఆత్మను కలిగిన వాడు యోహాను. ఆ పాత రోజుల్లోని ఒక మనిషి యొక్క శక్తిని కలిగిన వాడు ఈ యోహాను. యోహానుకంటూ ప్రత్యేకంగా దేవుడు మరొక ఆత్మను, మరొక శక్తిని ఇవ్వలేదు. అంగీకరించే మనసు మీకుంటే రాబో ఏలియా ఇతడే అని యోహాను గురించి యేసు చెప్పడం మనం గత దినాల్లో ధ్యానం చేశాం. కాబట్టి మలాకీ గ్రంథంలో ఏలియా వస్తాడని ఉంది 4వ అధ్యాయంలో. లూకా సువార్తలో ఆ ఏలియానే యోహాను అని గబ్రియెలు దూత చెప్పడం, యేసు చెప్పడం జరిగిపోయింది. కాబట్టి ఇది మహా ఆశ్చర్యకార్యం. ఇది మహా ఆశ్చర్యకార్యం. ఎందుకంటే పాత నిబంధన కాలంలోని ఒక మనిషి యొక్క ఆత్మను నూతన నిబంధన కాల ప్రారంభ కాలంలో మరొక మనిషికి దేవుడు ఇవ్వడం అనేది. కానీ శరీర రూపాలు వేరు. ఏలియా రూపం వేరు, యోహాను రూపం వేరు. ఏలియా దేహం వేరు, యోహాను దేహం వేరు. కానీ ఆత్మ ఒక్కటే. ఒకే ఆత్మకి 2 కాలాల్లో 2 రకాల శరీరాలు మనకు వాక్యంలో కనబడుతూ ఉన్నాయి. అది మహా ఆశ్చర్యకార్యము. అది మహా ఆశ్చర్యకార్యం. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను ఎలిజబెత్ గర్భములో జన్మించడం అనేది మహా ఆశ్చర్యకార్యం. 90 సంవత్సరాల శార గర్భము ధరించడం ఆశ్చర్యకార్యం అయితే, 2 వేరువేరు కాలాల్లో ఒకే మనిషి యొక్క ఆత్మ 2 వేరువేరు శరీరాలు కలిగి ఉండడం అనేది మహా ఆశ్చర్యకార్యం. ఆశ్చర్యకార్యాల కంటే, మహా ఆశ్చర్యకార్యాల కంటే యేసు ప్రభు మరియ గర్భమున జన్మించడం ఇంకా ఆశ్చర్యకార్యం. ఏలియా ఆత్మను యోహానుకు ఎందుకు ఇచ్చాడంటే, జరగబోయే దినాల్లో జరగబోయే కార్యాలను నమ్మాలంటే జరిగిన కాలాల్లో ఇవి జరిగాయి అని మనసు గ్రహించాలి. కాబట్టి జరగబోయేది ఏమిటి? యోహానికి ఎందుకు ఇచ్చాడు ఏలియా ఆత్మని అంటే, మరొక వ్యక్తి వస్తాడు రాబోయే దినాల్లో. అతడు కూడా పాత నిబంధన కాలంలోని వ్యక్తి అయి ఉంటాడు. అది మీరు నమ్మాలి, గ్రహించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పాత నిబంధన కాలంలోని ఏలియా ఆత్మను యోహానుకి ఇచ్చాడు. అలాగే రాబోయే దినాల్లో పాత నిబంధన కాలంలోని ఒక రాజు ఆత్మను రాబోయే దినాల్లో మరొక వ్యక్తికి ఇస్తాడు. అతడు ఎవరో చూద్దాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 10-11 వచనాలు. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి. 7 మంది రాజులు ఉన్నారు ప్రకటన గ్రంథం యొక్క లెక్క ప్రకారంగా. అందులో ఈ ప్రకటన గ్రంథం రాసే కాలానికి 5 మంది అయిపోయినారు. వాళ్ళు రావడం, పరిపాలించడం, కూలిపోవడం జరిగిపోయింది. తర్వాత ఒకడు ఉన్నాడు, అంటే 6వ వాడు ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథం రాసే కాలానికి 7 మందిలో 5 మంది కూలిపోయారు, 6వ వాడు పరిపాలిస్తూ ఉన్నాడు. కడమవాడు ఒకడున్నాడు. కడమవాడు ఇంకనూ రాలేదు, అంటే 7వ వాడు ఇంకా రాలే. వచ్చినప్పుడు అతను కొంచెం కాలము ఉండవలేను. 7వ వాడు
కొంచెం కాలం ఉండాలి. 11వ వచనం చూడండి. ఉండినదయ్యు అంటే 6 మంది కదా, 5 మంది కూలిపోయారు, 6 మంది ఉన్నాడన్నాడు కదా. ఆ 6 మంది ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా, లేనిదేంటి? 7వ రాజు. ఉండిన 6 మంది రాజులు లేని రాజు లేదా రాబోయే 7వ రాజు లేనిదియునైనా ఈ క్రూరమృగము అనగా క్రీస్తు విరోధి ఆ 7గురితో పాటు ఒకడనయ్యుండి తానే 8వ రాజు జగుచు నాశనమునకు పోవను. ఇది విషయం. పాత నిబంధన కాలంలో ఇక్కడ చెప్పిన 7 మంది రాజుల కాలంలో ఆ 7 మంది రాజుల్లోనే ఒక రాజు 8వ రాజుగా వస్తాడు. యేసుక్రీస్తుకి ముందు క్రీస్తు విరోధిగా వస్తాడు. అయితే అతను పాత నిబంధన కాలంలో ఒక రాజు అయి ఉంటాడు. ఉదాహరణకి హేరోదు రాజు అనుకుందాం. ఎందుకంటే క్రీస్తుని చంపాలనుకున్నాడు కదా. హేరోదు రాజు కాదు, నేను ఉదాహరణ చెబుతున్నా. యేసు ప్రభుని చంపాలని ప్రయత్నం చేశాడు కాబట్టి ఉదాహరణగా అతను తీసుకుని చెబుతున్నా. హేరోదు రాజు అనుకోండి, అతను పాత నిబంధన కాలంలో 7 మంది రాజులో ఒక రాజు అనుకోండి. క్రీస్తు విరోధి అతనే అయి ఉంటే రాబోయే క్రీస్తు 2వ రాకడికి ముందు, యేసు ప్రభు 2వ రాకడికి ముందు 7 సంవత్సరాల ముందు ప్రపంచంలో బయలుపరచబడతాడు. అప్పుడు ఆ హేరోదు రాజు దానికి ముందే జన్మించి ఉండాలి. జన్మించినప్పుడు ఒకవేళ హేరోదు కవళికలే, మొక్క కవళికలే, హేరోదు పోలికలే, అదే రీతిగా అదే దేహంలో పుట్టాడు అనుకుందాం. ఆనాటి ప్రజలు చూస్తారు, అరే వీడంతా హేరోదు రాజులాగా ఉన్నాడే, వాడు బాలుడుగా ఉన్నప్పుడే వీడు హేరోదు రాజులాగా ఉన్నాడే, అప్పటి నుంచి ఆయన పటాలు చూస్తూ వస్తుంటే కొన్ని ముక్కవళికలు అట్లాగే ఉన్నాయి. వాడు యవనసుడు వచ్చేసరికి వీడు హేరోదు రాజే. ఇంకా క్రీస్తు వచ్చేదాకా కూడా ఉంచరు వాడిని, అప్పుడే చంపేస్తారు. కాబట్టి ఆ శ్రమలు లేకుండా, ఆ యొక్క సమస్య లేకుండా వాడికి వేరొక రూపం ఇస్తాడు. ఏలియా రూపం వేరు, యోహాను రూపం వేరు. ఏలియా ఆత్మనే యోహాను కలిగి ఉన్నాడు. అదేవిధంగా పాత నిబంధన కాలంలోని ఇక్కడ పేర్కొన్న 7 మంది రాజుల్లో ఒక రాజు క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. వాడు క్రీస్తుకి ముందు 7 సంవత్సరాల ముందు ప్రపంచానికి బయలుపరచబడతాడు. వాడు యూదుడై ఉంటాడు, బెత్లెహేము వాసి అయి ఉంటాడు జకర్యా గ్రంథం ప్రకారంగా. కానీ ఆ రోజుల్లో యూదుని కాదు అతను, ఆ రోజుల్లో వేరు అన్యజనులలోని రాజు అయి ఉంటాడు. రోమీయుడో గ్రీకు వాడో ఎవడై ఉంటాడు. కానీ రాబోయే క్రీస్తు విరోధి వాడి గోత్రం మారిపోతుంది, వాడి రూపం మారిపోతుంది, కానీ వాడి ఆత్మ మాత్రం మారదు. అందుకనే వాడి దేవుడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. యేసు ప్రభు 2వ రాకడలో వచ్చి క్రీస్తు విరోధితో యుద్ధం చేసి వాడిని అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తాడో చూడండి. అప్పుడు ఆ మృగమును అనగా క్రూర మృగము క్రీస్తు విరోధిని దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు గుండములో ప్రాణముతోనే వేయబడిరి. ప్రాణముతోనే చంపలా దేవుడు. క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తని చంపలే. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు హర్మగిద్దోను యుద్ధం దగ్గర క్రీస్తు విరోధితో యుద్ధం చేసేటప్పుడు అందరినీ నోటి మాటతో చంపేస్తాడు. కానీ వీళ్ళిద్దరిని మాత్రం అప్పుడు భూమిని ఎరవిడుస్తుంది. నేరుగా అగ్ని గంధకాలతో మండేటటువంటి ప్రాంతానికి దేవుడు వాళ్ళిద్దరి ప్రాణాలతోనే వేసేస్తాడు, అంటే దేహాలతోనే వేసేస్తాడు. వారి దేహాలు పాతాళలోకంలోని అగ్నిగుండంలో కాలి మసైపోతాయి. కారణం ఏమిటి? వాడికంటూ ఒక దేహం ఉంది పాత నిబంధన కాలంలో. ఆ దేహంతో వాడు పునరుద్ధానం చెందుతాడు, నరకాగ్నిలో వేయబడతాడు. ఏలియాకి యోహానికి 2 రకాల శరీరాలు ఉన్నాయి, ఆత్మ ఒకటే. యోహాను చనిపోయిన తర్వాత రూపాంతర కొండ మీద ఏలియా మోషేలు కనబడ్డారు, యోహానుగా కనబడలే. అందుకని యేసు అంటాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, ఆయనను పరలోక రాజ్యంలోని అల్పుడి కంటే యోహాను తక్కువవాడే అంటాడు. కారణం ఏంటంటే యోహాను దేహానికి పునరుద్ధానం లేదు. ఒకే ఆత్మ, 2 దేహాలు. 2 దేహాలు ఒక దేహమే పునరుద్ధానం చెందాలి. అది ఏలియా రూపమే, ఏలియా దేహమే. అది రూపాంతర కొండ మీద మనకు కనబడింది. అలాగే క్రీస్తు విరోధికి పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో ఉంటాడు. 2 రకాల శరీరాలు ఉంటాయి. పునరుద్ధానమందు ఏ శరీరంతో లేపబడతాడంటే పాత నిబంధన కాల శరీరంతో లేపబడతాడు. కనుక క్రొత్త నిబంధన కాల శరీరము ఏం చేయబడుతుంది?
నేరుగా పాతాళ లోకంలో అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయడం అనేది జరుగుతూ ఉంది. సబ్జెక్ట్లోకి వచ్చేయండి, మరలా సబ్జెక్ట్లోకి వచ్చేయండి. కాబట్టి రాబోయే దినాల్లో ఒకటి జరగబోతుంది ఇలాంటిది. దాన్ని నమ్మాలంటే, దానికి ఆధారంగా ఉండాలంటే ఇక్కడ ఏలియాని యోహానుగా జన్మింపజేసి ఆయన గాబ్రియల్ దూత ద్వారా చెప్పాడు. యేసు ప్రభు కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంగీకరించే మనసు ఉంటే రాబో ఏలియా ఇతడే అని యేసు ప్రభు సొంతంగా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి అబ్రహాము సంతానం పొందుకోవడం సారా ద్వారా ఆశ్చర్యకార్యమైతే, ఎలిజబెతు గర్భము దాల్చి ఏలియాని యోహానుగా జన్మింపజేయడం మహా ఆశ్చర్యకారమైతే, యేసు ప్రభు మరే గర్భాన జన్మించడం అనేది వాటన్నిటినీ మించిన దాన్ని మించిన ఆశ్చర్యకారం ఇప్పటికీ లేదు, ఇక ముందు కూడా లేదు. నోటి మాటతో ఇంత గొప్ప సృష్టిని చేశాడు. దాన్ని మించిన ఆశ్చర్యకార్యం యేసు మరీ గర్భములో జన్మించడం. అదే చెబుతూ ఉన్నాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనుషులందరూ కూడా పాపులే. ఈ పాపులకి పరిశుద్ధుడైన దేవుడు జన్మించడం. చాలామంది సోషల్ మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు చేస్తున్నారు, యేసు ప్రభుకి జన్మ పాపం ఉందని. శుద్ధ తప్పు అది. యేసు ప్రభు అంటాడు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. కొలస్సీ 2:9 ఏం చెప్పింది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచున్నది. ఇక ఆయన జన్మపాపం ఎక్కడుంది? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడు? సవాల్ చేశాడు కదా అని ఎక్కడుంది? ఈ వాక్యాలన్నీ మర్చిపోయి అబద్ధపు డిబేట్లు చేస్తూ ఉన్నారు. మీరు వాటి వైపు వెళ్ళకండి. కాబట్టి ఇక్కడ మన ఒక మాట జ్ఞాపకం చేసుకుని, యేసు ప్రభు పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన దేవుడు, కానీ దేవుని కుమారుడుగా అనబడ్డాడు. గబ్రియల్ దూత చెప్పింది అదే కదా, మరియా దేవుని కుమారుడు అనబడతాడంతే, కానీ ఆయన దేవుడే. అలాగే మనం యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యోబు ఒక మాట అంటాడు. ఆయనకు పడినటువంటి ఆ శ్రమల్లో, ఆ శోధనలో అన్నిటిని సహిస్తూ ఒక మాట అంటాడు, విచారంగా ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడనో పుట్టనేరుడు. పాప సహితులు అంటే మనుషులు. పాపులైన మనుషుల్లో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాపము లేనివాడు పాపము కలిగిన వారిలో జన్మించడం అనేది ఎంత గొప్ప కార్యం. అదే అన్నిటికంటే ఆశ్చర్యకార్యం. అలాగున ఎవడనో పుట్టనేరుడు. ఎవడు అంటే ఏ మనిషి పుట్టలేడు, కానీ యేసుప్రభు పుడతాడు. యేసుప్రభు పుట్టాడు. పాప సహితురాలైన మరియలో నుంచి పాపరహితుడిగా యేసుప్రభు జన్మించాడు. కనుకనే మనకందరికీ మేలు, సంతోషం. అలాగే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, మీకు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును నేను మీకు ఇస్తానంటున్నాడు. మన పాప సహితులమే, పాపరహితులముగా మనల్ని నూతన జన్మానుభవంలోనికి నడిపింపజేస్తానంటున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభువుని నమ్ముకుంటామో, ఎప్పుడైతే పాపను విడిచిపెడతామో, ఎప్పుడైతే పాత అన్నీ గతించి సమస్తము నూతనం అవుతాయో, ఈ పాప సహితుడు ఏమైపోతాడు? పాపరహితుడైపోతాడు. అది మనకు మేలు. అదే మనకు మేలు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపమునకు, లోకానికి మృతులుగా ఎంచుకొని పరలోకానికి, పరిశుద్ధ జీవితానికి సజీవులుగా ఎంచుకొని జీవిస్తారో వారే పాపరహితులు. వారు నూతన స్వభావాన్ని ధరించుకున్నారు, నూతన మనసును ధరించుకున్నారు, నూతన హృదయాన్ని ధరించుకున్నారు. వారు నూతన పరచబడ్డారు. కనుక ఒకప్పుడు పాప సహితులుగా ఉన్నవారు, వారు తర్వాత యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పాపరహితులుగా మారిపోయారు. అందుకే దేవుడు వారికి పరిశుద్ధులు అని పేరు పెడతాడంట. కాబట్టి పండుగ దినాలు సమీపిస్తూ ఉన్నాయి. మనం పాప సహితులమా, పాపరహితులమా? మనలో ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందేమో? మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 27 దాకా చూస్తే ఒక యవనస్తుడు వస్తాడు. అయ్యా, నిత్యజీవం పొందాలంటే నేను ఏం చేయాలన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు సమస్తాన్ని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వాడు ముఖం చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఒకటే బ్యాలెన్స్ ఉంది వాడికి. ఆ ఒక్క బ్యాలెన్స్ని వాడు సరి చేసుకోలే.
ప్రభు ఏమన్నాడు? ఇతడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అన్నాడు. అంటే ఒకటి కొదువుగా ఉన్నవాడు, ఒకటే బ్యాలెన్స్ ఉంది, వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. ఇప్పటికిప్పుడు మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఎన్నున్నాయి బ్యాలెన్స్? కాని మాటలు మాట్లాడుతున్నామా? కాని చూపులు చూస్తున్నామా? కాని ఆశలు కలిగి ఉన్నామా? లోకముతో స్నేహం చేయ గోరువాడు దేవునికి వైరి అన్నాడు. స్నేహం చేస్తే కాదు, చెయ్యాలని ఆశ కలిగి ఉంటే అతడు దేవునికి శత్రువు అన్నాడు దేవుడు. దేవుడు అంత తీక్షణంగా పరిశీలన చేస్తున్నాడు మనల్ని. ఏమున్నాయి మనలో దేవునికి ఆయాస్కరమైన విషయాలు? చెడు క్రియలు ఉన్నాయా? చెడు తలంపులు ఉన్నాయా? ఏముంది? మనము పాతవన్నీ గతించాలి, బ్యాలెన్స్ ఉండకూడదు. నేను చెప్తుంటాను కదా, మీరు మొబైల్ ఫోన్లో బ్యాలెన్స్ పెట్టుకోండి, బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోండి, జీవితంలో మాత్రం బ్యాలెన్స్ పెట్టుకోబాకండి. ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నా అలాంటి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం అన్నాడు. ఆ రీతిగా మారాలి, అది యేసు కోరుకునేది. అలాంటి మార్పుని కోరుతున్నాడు, అలాంటి మార్పును మనలో చూడాలని ఆశపడుతున్నాడు. కనుక పండుగ దినం సమీపిస్తూ ఉండగా ఆయన మన యందు ఆనందించాలంటే, మనం ఆయన యందు ఆనందించాలంటే మనలో ఉన్న బ్యాలెన్స్ తొలగిపోవాల్సిందే. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన మనసును మనం ధరించుకోవాలి. దేవుడు చూసినప్పుడు మనం నూతనంగా కనపడాలి. నూతన వస్త్రాలు వేసిన వారు కాదు దేవునికి నూతనంగా కనపడేది, నూతన స్వభావాన్ని ధరించుకున్నవారు, నూతన మనసును ధరించుకున్నవారు, నూతన హృదయాన్ని ధరించుకున్నవారు దేవుని యొక్క దృష్టికి నూతనంగా కనబడతారు. కనుక ఇది గొప్ప ఆశ్చర్యకార్యం. పాప సహితంలో నుంచి పాపరహితుడు పుట్టడం అనేది, యేసు ప్రభు మరియ గర్భాన జన్మించడం అనేది అన్నిటికంటే మించిన ఆశ్చర్యకార్యం. అంత గొప్ప కార్యాన్ని చేసింది నీ కోసం, నా కోసమే. కనుక క్రీస్తు కార్యం మన పట్ల వ్యర్థము కాకుండా ఉండాలి అని అంటే మనం రక్షించబడిన వారముగా, పూర్తిగా మార్పు చెందిన వారముగా ఉండాలని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తూ ఉన్నాను. 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఇక్కడ యోసేపు నీతిమంతుడై ఉండి ఆమె గురించి కానీ పెద్దలకు చెబితే ధర్మశాస్త్రానుసారంగా రాళ్లతో కూడా చంపేస్తారు. అది ఆమెకి కలుగకుండా చేయడానికి, తప్పించడానికి రహస్యంగా ఎవరికి చెప్పకుండా తాను మాత్రమే దుఃఖపడుతూ వెళ్ళిపోవాలనుకున్నాడు. దేవుని కార్యానికి సహకరిస్తున్న మరియని అవమాన పాలు కానిస్తాడా? అవమాన పాలు కానివాడు. వెంటనే ఏం చేశాడు దేవుడు? 20వ వచనంలో, అతను ఈ సంగతులను గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించిన పరిశుద్ధాత్మ వలన ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనేను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదు అని ప్రభు తన దూత ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. అవమానపరచకుండా విడిచిపెట్టాలనుకున్నాడు. విడిచిపెట్టినా అవమానం అయిపోతుంది మరియకి. కానీ వెంటనే దేవుడు గ్రహించి, చూడండి, దేవుని కార్యాలకి సహకరిస్తున్న వారిని దేవుడు ఎంత శ్రద్ధగా కనిపెడుతున్నాడో. మరియకి తెలియదు ఈ విషయం. కానీ దేవుడు గ్రహించి వెంటనే నిద్రలో యోసేపుకి కనబడి, దూత కనబడి విషయం చెప్పాడు. నీవు ఏమీ అపార్థం చేసుకోవద్దు, సంగతి ఇది. నీవు ఆమెను విడనాడవద్దు, ఆమె నీవు అంగీకరించు. యోసేపుని కన్విన్స్ చేసి ప్రభుతో వెళ్ళడం జరిగింది. దేవుడు మనం దేవుని బిడ్డలుగా కొనసాగుతూ ఉంటే మనల్ని అవమాన పాలు కానిస్తాడా? మన బిడ్డలు అవమానపడకూడదని మనం తల్లిదండ్రులుగా మనం ఎంత ప్రయాసపడతాం. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మనం ఆయన మార్గంలో కొనసాగుతూ ఉండగా మనకు అవమానం రానీయుడు. మరేమో చూడండి, ఆమెకు తెలియని విషయం దేవుడిని తెలుసుకున్నాడు. యోసేపు యొద్దకు వెళ్ళి మాట్లాడి, దూతను పంపించి మాట్లాడి విషయం చెప్పించాడు. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనాల్లో కూడా మనం చూస్తే, లూకా సువార్త 1వ అధ్యాయం 24-25 వచనంలో ఎలిజబెత్ అంటుంది. ఎలిజబెత్ ఏమంటుంది? ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి
మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండా ఉండెను. అవంటూ ఉంది, దేవుడు నాకు అవమానం తీసివేశాడు. అవమానంగా ఉన్నామా, దేవుని తట్టు తిరుగు, నీకు వచ్చిన అవమానం తీసివేస్తాడు. అవమానం వస్తుందని భయపడుతున్నావా, దేవుని తట్టు తిరుగు, ఆ అవమానం రానియకుండా నేను కాపాడుతాడు. దేనికైనా దేవుడే. వచ్చిన అవమానం తీసివేయాలన్నా, వచ్చిన నిందను పోగొట్టాలన్నా, రాబోయేటటువంటి అవమానం తొలగించాలన్నా, తప్పించాలన్నా యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం 2వ భాగం. ఏ ఏ దేశంలో వారు అవమానం పొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. ఇజ్రాయేలీలు ఏ దేశాల్లో చెదరిపోయి ఉన్నారో, ఏ దేశాల్లో ఏ ప్రాంతాల్లో అవమాన పాలై ఉన్నారో అక్కడ వారికి ఖ్యాతిని, మంచి పేరుని కలుగజేసి వారికి అవమానం నేను తొలగించి వేస్తానంటున్నాడు. ఎందుకని? దేవుని యొక్క వాగ్దాన సంతానం వాళ్ళు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం, దేవుని యొక్క స్వాస్థ్యం వారు, దేవుని ప్రజలు వారు. కొంతకాలం వారు అవమానపడినా దాన్ని తొలగించి వేస్తాను, ఖ్యాతిని, మంచి పేరు నేను వారికి కలుగు చేస్తానంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకొందువు. నేను ఉన్నవాడను, నీతో కూడా ఉన్నవాడను అని నీవు తెలుసుకుంటావు. ఎప్పుడు? నీవు నా తట్టు తిరిగితే, నా కొరకు నీవు కనిపెట్టుకుని ఉంటే, నీ అవమానం నేను తీసివేసినప్పుడు నేను నీతో ఉన్నానన్న విషయాన్ని నీవు తెలుసుకుంటావు. యెహోవా అంటే ఉన్నవాడు. ఎక్కడున్నవాడు? ఎక్కడో పరలోకంలో ఉన్నవాడని కాదు, నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నీ పక్షంగా ఉన్నవాడు. కాబట్టి నీకు వచ్చిన అవమానం తీసివేస్తాడు, నీకు రాబోయే అవమానాన్ని తప్పిస్తాడు. ఎప్పుడు? అందుకే మనం ఏం చేయాలి? దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉంటే, దేవుని తట్టు మనం తిరిగిన వారముగా ఉంటే. అదే చేశాడు ఇక్కడ. యోసేపు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచడం ఇష్టం లేక రహస్యంగా విడిచి వెళ్ళాలనుకుంటే, అంతలోనే ఆయన నిద్రపోతూ ఉన్నా సరే కళ్ళలోకి వచ్చి యోసేపుకి సమస్తాన్ని తెలియజేశాడు. ఏం చేశాడు అప్పుడు యోసేపు? చూడండి 24-25 వచనాలు, మత్తయి సువార్త 24-25 వచనాలు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని, ఇది కల కదా అని నిర్లక్ష్యం చేశాడా? ఇది కలే కదా అని చెప్పని దాన్ని నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? కలలోనైనా దేవుని మాటను పాటించిన వాడు యోసేపు. కలలో తనకు చెప్పబడిన దేవుని యొక్క మాట ప్రకారంగా చేసెను. మనకు కలలో కాదు, మనకు మెలకు కలిగి ఉన్నప్పుడు, మేలుకొని ఉన్నప్పుడు ఎన్ని మాటలు పుష్కలంగా వింటూ ఉన్నాం దేవుని మాటలు. ఆ ప్రకారం మనం చేయుచున్నామా? పోనీ కలలోనైనా మెలకునైనా వినుచు ఉన్న దేవుని మాటల ప్రకారం మనం చేయుచున్నామా? పరీక్ష చేసుకోవాలి. బైబిల్లోని భక్తులు చూడండి, కళ్ళ సహితం చెప్పబడిన దేవుని యొక్క మాటను వారు ఉల్లంఘించకుండా దాన్ని పాటించారు. కళ్ళ కూడా దేవుడు నిర్దేశిస్తాడు. మీరు గమనించినట్లయితే సొలొమోను విస్తారమైన బలులు అర్పించి నిద్రపోతూ ఉన్నాడు. కల్లో దేవుడు కనపడి నీకు ఏమి కావాలి అన్నాడు. నీకు ఏమి కావాలి అన్నాడు. అదే దేవుడు నేడు కానీ మనకు కానీ అదే ప్రకారం కానీ అడిగితే, ఇంక చెప్పండి, ప్రభువా క్రిస్మస్ పండుగ వస్తుంది ప్రభువా, ఆ సిఎంఆర్ షాప్ అంతా నా ఇంట్లో పెట్టి ప్రభువా అని అడిగేవాళ్ళు ఎంతమంది? ప్రభువా కొత్త సంవత్సరం పండుగ వస్తుంది ప్రభువా, ఆ తెల్లగొడలు తయారు చేసే ఫ్యాక్టరీ మొత్తాన్ని నా ఇంట్లో పెట్టి ప్రభువా అనేవాళ్ళు ఎంతమంది? చాలా కాలం క్రితం అప్పుడు నా బండి చెడిపోతే బస్సు ఎక్కితే, టౌన్ సర్వీస్ ఎక్కితే ఒక పాట విన్నా. అది ఏ సినిమాలోనో ఏ పాటో తెలియదు. ఆ దేవుడు నాకు వరం ఇస్తే ఎవరిని? దేవుడి దగ్గర ఏం కోరాలి? కలెక్టర్ కాడికి పోయి ఎంఆర్ఓ సంబంధించిన విషయాలు కోరతావా? ఆ ఎంఆర్ఓ కాడికి పోయి అడగబోయా అంటాడు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన స్థాయి తగినవి అడగాలి. ముఖ్యమంత్రి కాడికి పోయినప్పుడు ఎమ్మెల్యే స్థాయి అడుగుతావా? ఆయన స్థాయికి తగినవి అడగాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్థాయికి తగినవి అడగాలి. ఏం అడగమన్నాడు?
ఏం అడగమన్నాడు? అన్నీ అడగమన్నాడా? పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. పరలోక సంబంధమైన వాటినే మీరు కోరుకునుడి. ఎందుకంటే ఈ లోకంలో ఈ జీవనానికి మీకు ఏమేమి అవసరమో అవన్నీ ఆయనకి తెలుసు. మీ మనసు అక్కడ ఉంటే దేవుని మనసు ఇక్కడ ఉంటుంది. మీ మనసు దేవుని దగ్గర ఉంటే దేవుని మనసు నీ దగ్గర ఉంటుంది. నీకు ఏమేమి అవసరమో అవన్నీ. అందుకే అంటాడు, మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకడి మొదట, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. కాబట్టి సొలొమోను నిద్రపోతూ ఉంటే అడిగాడు, ఏం కావాలంటే, అయ్యా నీ ప్రజలకు తీర్పు తీర్చిన జ్ఞానం కావాలి. సంతోషించాడు. జ్ఞానము, ఐశ్వర్యము, ఘనతను కూడా ఇచ్చాడు. జ్ఞానులు యేసుప్రభువుని ఆరాధించి ఆ రాత్రి నిద్రపోతూ ఉన్నారు. దేవుడు కల్లో వారికి కనబడి ఏం చెప్పాడు? వచ్చిన దారే వెళ్ళవద్దు, వేరొక దారిలో వెళ్ళండి అన్నాడు. కల్లో కనబడి చెప్పినట్టుగా వారు వేరొక మార్గంలో వెళ్ళారా లేదా? వెళ్ళారు. బైబిల్లోని భక్తులు, జ్ఞానులు కల్లోనైనా ఇల్లోనైనా మెలకునైనా చెప్పడం దేవుని యొక్క మాట ప్రకారంగా చేసిరి. 24వ వచనం కూడా అదే చూస్తున్నాం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనేను. భార్యను చేర్చుకున్నాడండి. ఒక విషయం ఆలోచన చేయండి, యోసేపు భార్యను చేర్చుకోవడం గొప్ప విషయం. కనుకనే అతడు నీతిమంతుడు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాడు. అబ్రహాము విషయం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాము విషయం చూడండి. అతడు భార్యని ఏ సందర్భంలో చేర్చుకున్నాడో. అప్పటికి అబ్రహాం భార్యని శారాని ఫరో దగ్గర అధికారులు అందరూ పొగిడినారు. అయ్యా ఆమె చాలా చక్కటిది అని చెప్పని పొగిడినారు. పొగిడితే ఫరో తీసుకుని వెళ్ళాడు. ఆదికాండం 12వ అధ్యాయం 19వ వచనం. ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి, నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పాను. కొన్ని దినాలు ఫరో దగ్గర ఉంది. ఆమె ఎవరంటే చెల్లి అని చెప్పాడు, తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఫరో అబ్రహాను పిలిచి తీసుకెళ్ళి అంటున్నాడు. ఏమన్నాడు అబ్రహాము? అగ్ని పరీక్ష పెట్టాడా? తీసుకుని వెళ్ళాను, భార్యను చేర్చుకొనేను. అప్పుడే కాదు, అదే ఆదికాండం 20వ అధ్యాయం 14వ వచనం, 2వ వచనం 14వ వచనం చదువుతాను చూడండి. 2వ వచనం, ఆదికాండం 20వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు అబ్రహాము తన భార్యని శారాను గుచ్చి, ఈమె నా చెల్లెని చెప్పిన గనక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. 14వ వచనం చూడండి. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు చేర్చుకున్నాడు. అప్పుడు కూడా చేర్చుకున్నాడు. ఆమె తోలనాడలేదు, ఆమెకి ఏ పరీక్ష పెట్టలేదు, చేర్చుకున్నాడు. అబ్రహాముకు తెలుసు తన భార్య ఎలాంటిదో, శారాకు తెలుసు అబ్రహాము ఎలాంటి వాడో. ఆదర్శవంతమైన దాంపత్య జీవితానికి అబ్రహాము శారాల్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. వారి యొక్క దాంపత్య జీవితం మనం కానీ తరచుగా మనం పరిశీలన చేయగలిగితే ఒక ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితం అక్కడ కనబడుతుంది. ఎంతమంది ఇలాంటి వ్యవహారాల్లో కుటుంబాలు చీలిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతూ ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం అండి నీ భార్య. అపార్థం చేసుకోకూడదు, అనిధా భావించకూడదు. దేవుడు నీకు ఇచ్చిన భార్యని దేవుడే కాపాడుతాడు అన్ని విషయాల్లో. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, స్త్రీల విషయాల్లో గొప్ప విషయాలుగా చెప్పాలనుకుంటే ఒక మాట చెబుతాను. ఒక స్త్రీ తల్లి పాత్ర పోషిస్తుంది. ఇక ఏ పాత్ర కూడా తల్లి పాత్రకు సాటి రాదు. అందుకని బైబిల్లో తల్లి కంటే దేవుని ప్రేమ అని చెప్పబడింది. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ తల్లి ప్రేమ. అది ఒక స్త్రీ ఆ తల్లి ప్రేమ ఆ పాత్రను పోషించేది. అలాగే ఒక భార్యగా ఒక స్త్రీ, భార్య పాత్ర భార్యదేనండి. ఆ పాత్రను ఇంకొకరు పోషించలేరు. అలాగున ఉండాలి. నీ భార్య నీకు ప్రపంచ సుందరి, నీ భార్య నీకు ప్రాణప్రియురాలు, నీ భార్య నీకు ప్రియురాలు, నీ భర్తే నీకు ప్రాణప్రియుడు, నీ భర్తే నీకు ప్రియుడు,
నీ భర్త నీకు శిరస్సు. ఇలాంటి దాంపత్య జీవితం అబ్రహాము శారాల దగ్గర మనం చూడగలుగుతాం. చేర్చుకునేను. అబ్రహాము ఫరో దగ్గర నుంచి తన భార్యను చేర్చుకునేను. అబ్రహాము అబీమెలెకు దగ్గర నుంచి తన భార్యను చేర్చుకునేను. యోసేపు మరియను చేర్చుకునేను. అందుకే స్త్రీలకు 2 చేతులు ఇచ్చి నమస్కరించాలి. భార్య పాత్రలో ఉన్న స్త్రీకి, తల్లి పాత్రలో ఉన్న స్త్రీకి నమస్కరించాలి. వారి ఆశీస్సులు మనకి ఎంతో అవసరం బిడ్డలకి. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అది నిజమని మీరు అందరూ కూడా గ్రహిస్తారు. నేను కూడా గ్రహించాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అన్నిటికంటే ఆశ్చర్యకార్యం ఏమిటి అని అంటే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం. అతి పరిశుద్ధుడైన దేవుడు, పాపరహితుడైన దేవుడు, పాపసహితురాలైన మరియలో నుంచి ఆయన జన్మించడం మహా గొప్ప ఆశ్చర్యకార్యం. మహా ఆకాశాలకు కూడా పట్టజలంత పెద్ద దేవుడు మరే గర్భంలో పిండ రూపము దాల్చడం అన్నిటికంటే మించిన ఆశ్చర్యకార్యం. గమనముల వలన కలుగు ఏ ఛాయ కూడా లేనటువంటి పవిత్రైన దేవుడు డ్రైనేజ్తో నిండిన ఉదరములో మరీ గర్భములో చేరడం, నీ కోసం నా కోసం 9 నెలలు ఉండడం, భరించడం గొప్ప ఆశ్చర్యకార్యం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఈ విషయాలు అన్నీ అందుకే ఆయనకి ఆపాదించబడ్డాయి. ఒకసారి ఆలోచన చేసుకోండి. దంపతులుగా ఈ పండుగ దినాల్లో సంతోషంగా ఉండండి. భార్యని నిష్ఠుర పెట్టబాకండి, భర్తని ఆయాస పెట్టబాకండి. ఒకరిని ఒకరు ఆదరించుకోండి, ఒకరిని అర్థం చేసుకోండి. ఈ పండుగ దినాల్లో భార్య భర్తలుగా మీరు సంతోషంగా ఉంటే బిడ్డలు ఎగిరి గంతేస్తారు. మీ దేవుడు పౌరుషం గలవాడై ఉన్నాడు, మీరు కూడా పౌరుషం గలవాడై ఉండు అన్నాడు. పౌరుషం పోట్లాడడానికి కాదు, ప్రభుకు సాక్షిగా ఉండడానికి. మన పౌరుషం దేనికి? మనుషులతో పోరాడడానికి కాదు, ఆకాశమందుల చీకటి శక్తులతో పోరాడడానికి. కాబట్టి దయచేసి నా మాట వినండి. భార్య భర్తలు ఇంటికి వెళ్ళగానే ఏం చెప్పుకుంటారు? నేను చెప్పిన మాటలన్నింటిని బట్టి ఇప్పటివరకు మీరు చెప్పుకోవాలి ఆ మాట, నాకు తెలుసు. ఇప్పటివరకు మీరు చెప్పుకోవాలి ఆ మాట. ఇంటికి పోతానే చెప్పండి. ఏం మాట చెప్తారు? భర్తలు భార్యలకు ఐ లవ్ యూ చెప్పండి, భార్యలు భర్తలకు ఐ లవ్ యూ చెప్పండి. ఎంత బాగుంటుంది. భర్తలకి ఆ మాట అనిపించుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది, భార్యలకు కూడా ఆ మాట అనిపించుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది. మీరు అనకపోతే వేరే వాళ్ళ దగ్గర అనిపించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అనండి, అనిపించుకోండి, రోజు అనండి. అమెరికాలో రోజు అనుకుంటారు. అమెరికాలో రోజు భార్యను చూస్తానే భర్త అమెరికాలో 14 లేస్తానే కాఫీ పెట్టి భార్యను లేపి హానీ కాఫీ అంటాడు. హానీ, అమెరికాలో హానీ అనాలా? ఒకరినొకరు. అప్పుడు ఆమె లేచి హానీ థ్యాంక్ యూ హానీ అంటుంది. మనకు హానీ కాదు, మనీ. నిద్రలేస్తే మనే కానీ హానీ లేదుగా. ఒకసారి అట్లాగే పిల్లోడు 9 సంవత్సరాల పిల్లోడిని కొట్టాడు అమెరికాలో, మన ఇండియన్. కొడితే వాడికి ఒక నంబర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ నాయన తీసుకుని పోయి 2 రోజులు జైల్లో వేశాడు. రావడం జైల్లో నుంచి ఆయన ఇండియాకి టికెట్ బుక్ చేసుకున్నాడు. చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చేసాడు. చెన్నై ఫ్లైట్ దిగతానే 9 సంవత్సరాల పిల్లడు పటా కొడుతున్నాడు, కసి అంతా తీర్చుకొని. ఆ పక్కన సెక్యూరిటీ గార్డ్ అడిగాడు, ఏవయ్యా అంటే ఇట్లా సంగతి, వాడు ఆడు కొట్టలేను వాడిని, అందుకే ఇక్కడ తీసుకొచ్చి కొడుతున్నాను, నా కోపం అంతా పోయింది ఇప్పుడు. కాబట్టి కుటుంబ జీవితాలు, భార్యాభర్త బిడ్డలు అందరూ కూడా ఒక సంతోషంగా ఉంటే అంతకు మించింది ఏదైనా ఉంటుందా? అంతకు మించిన సంతోషం ఇంకెక్కడైనా ఉంటుందా? సినిమా హాల్లో దొరకదు, పార్కుల్లో దొరకదు, బీచ్ల్లో దొరకదు. నీ భార్యాభర్తలు బిడ్డలు అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఒకరినొకరు వెటకారంగా ఏదో సెటైర్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటే అదే పండగ. మిగతాదంతా దండగే. చెప్పాలని ఉండదండి, ఉండదా? చెప్పించుకోవాలని ఉండదండి, ఉండదా? అది కరువు అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ కరువు తీర్చండి. మేము చెప్పుకున్నాం, నేను చెప్తాను. చెప్పండి, మీరు చెప్పి చూడండి. నోటిలోంచి మాట పలికి చూడండి.
అంతరంగంలో వచ్చే మార్పు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ప్రేరేపణ నడుపుదల దీవెన మనకందరికి దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదసని సమీపిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు నా తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ మాటలు నా తండ్రి మా హృదయంలో భద్రపరచండి. సాతాను దొంగిలించకుండా జాగ్రత్త చేయండి. ఈ మాటలు మా జీవితంలో 30 60 100 ఫలించినట్లు సహాయం చేయండి ప్రభువా. అన్నిటిని మించిన గొప్ప ఆశ్చర్యకార్యముగా మీరు లోకంలో జన్మించి జీవించి మా కొరకు ప్రాయశ్చిత్తం జరిగించారు ప్రభువా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మేమందరం కూడా ఈ పండుగ దినాల్లో మీ పరిశుద్ధ రక్తంతో కడుగుబడి మీ గాయపరుస్తూ ముట్టబడి స్వస్థపరచబడి అయా మీరు ఇచ్చే నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును ధరించుకొని నీ దృష్టికి మేము నూతన నా తండ్రి వ్యక్తులముగా కనబడి నీ మార్గంలో స్థిరమైన అడుగులు వేయచ్చు, నిన్నే గురి కలిగి జీవించే భాగ్యం దయచేయండి ప్రభువా. తిరిగి మా గృహాలకు వెళ్ళినప్పుడు మేమందరం కూడా కుటుంబంగా ఎంతో ఆనందాన్ని, ఒక నూతన ఆనందాన్ని కుటుంబంగా మేమందరూ అనుభవించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.